అయితే ఈ 35 మార్క్స్ రూల్ అనేది అప్పటి నుంచి వచ్చింది. ఇక నెక్స్ట్ పాయింట్ టెక్నికల్ అండ్ లాజికల్ ఫెయిల్యూర్ కూడా మనం ఆలోచిద్దాం. ఇప్పుడు దీని వెనక ఉన్నటువంటి టెక్నికల్ అండ్ లాజికల్ బ్లండర్స్‌ని ఒకసారి మనం పరిశీలించినట్టయితే, ప్రపంచవ్యాప్తంగా విద్యా ప్రమాణాలను కొలవటానికి బ్లూమ్స్ టాక్సానమీ అని లేదా ఒక సైంటిఫిక్ అసెస్మెంట్ మెథడ్స్ వాడుతుంటారు. అది వాడుకలో ఉన్నటువంటి ప్రక్రియ. దీని ప్రకారం ఒక విద్యార్థి సెక్టార్‌లో క్వాలిఫై అవ్వాలి అంటే కనీసం 50% నాలెడ్జ్ లేదా అప్లికేషన్ స్కిల్స్ ఉండాలి. కానీ మన దేశంలో టెక్నికల్‌గా ఏం జరుగుతుందో చూడండి. ఒక స్టూడెంట్ 100 మార్కుల క్వెషన్ పేపర్‌లో 35 మార్కులు తెచ్చుకున్నాడు అని అంటే 35%. దాని అర్థం ఏంటి? అతనికి ఆ సబ్జెక్ట్‌లో 65% విషయాలు తెలియవు అనా? అంటే 65% సిలబస్ తెలియని ఒక వ్యక్తికి మన ఎడ్యుకేషన్ సిస్టంలో నువ్వు ఈ సబ్జెక్ట్ పాస్ అయ్యావు, నువ్వు పై చదువులకి అర్హుడివి అని మనం ఆథరైజేషన్ సర్టిఫికెట్ ఇచ్చినట్టే కదా. ఇది అంత కరెక్ట్ కాదేమో ఒకసారి ఆలోచించండి. ఈ 35% మాత్రమే నాలెడ్జ్ ఉన్నటువంటి ఒక ఇంజనీర్ బిల్డింగ్ కడితే అది కరెక్టా? 35% మాత్రమే మార్కు నుండి పాస్ అయినటువంటి ఒక డాక్టర్ ఆపరేషన్ చేస్తే అది కరెక్టేనా? ఐఎమ్ జస్ట్ ఆస్కింగ్. ఈ లోపభూయిష్టమైన వ్యవస్థ వల్ల ఈరోజు మనం మన దేశంలో డిగ్రీలు పూర్తి చేసినటువంటి లక్షలాది మంది యువతకు ప్రాక్టికల్ స్కిల్స్ లేక నిరుద్యోగులుగా ఉండిపోయారు, మారుతున్నారు. నిరుద్యోగుల సంఖ్య పెరుగుతుంది. ఇక నా మూడో పాయింట్ లీగల్ ప్రాస్పెక్టివ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఇనర్షియా గురించి ఒకసారి మాట్లాడాల్సిన అవసరం ఉంది. మరి దీనికి లీగల్ బ్యాకింగ్ ఏమైనా ఉందా? అది విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను ఒక ప్రొఫెషనల్గా. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21A అంటే ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం ఆర్టీఈ అంటారు, రైట్ టు ఎడ్యుకేషన్ ప్రకారం ప్రతి బిడ్డకు నాణ్యమైన విద్యను అందించే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. కానీ ఎక్కడా కూడా 35 మార్క్స్ వస్తేనే మేధావి అని ఎక్కడా ఏ చట్టంలో ఏ ఆర్టికల్లో చెప్పలేదు. ఇది కేవలం ఒక అడ్మినిస్ట్రేటివ్ ఇనర్షియా అంటే అడ్మినిస్ట్రేటివ్ జాప్యం మాత్రమే. స్వాతంత్రం వచ్చిన తర్వాత మన విద్యా బోర్డులు అంటే సిబిఎస్ఈ లేదా స్టేట్ బోర్డ్స్ పాత బ్రిటిష్ రూల్స్ బుక్స్లోని కట్ ఆఫ్ మార్కులను మార్చటానికి బద్దకించి అదే పద్ధతిని కంటిన్యూ చేస్తూ వచ్చాయా?